వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకొస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్ను ఎలా తీసుకొస్తారన్నారు. ఆసుపత్రిలో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులో నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలాను ఆదేశించారు. చిన్న అత్యవసర పనులు ఏమైనా ఉంటే చేయించినా అనంతరం అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. Security separate agency. Science security. Where is the security agency? Security officer sir. Security officer నీ సంస్థ ఏ ఊరిది? ఏ ఊరు ఆ సంస్థది? ఇక్కడ ఎంప్లాయీని అడగలేదు. మొత్తం సరిపోతున్నారు నీకు? సార్ ఇంకా 17 మంది 150 మంది ఉన్నారు సార్. 133 మంది వాళ్ళు శాలరీలు ఇస్తున్నావా? సార్ ఇప్పుడు మార్చి వరకు జీతాలు వేశారు సార్. కాంట్రాక్ట్ దగ్గర మార్చి వరకు జీతాలు వేశారు సార్. ఇప్పుడు జనవరి వరకు బిల్ అయింది, బిల్ అయితే వేస్తారు ఉన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మార్చి నుంచి చేయలేదు ఇప్పుడు వరకు? మార్చి నుంచి చేయలేదు సార్. వాళ్ళు ఎలా పొందుతారు? వాళ్ళు ఏం సెక్యూరిటీ చేస్తారు? కాంట్రాక్ట్ రేట్ తీసుకున్నావు, గవర్నమెంట్ నుంచి 2-3 మాసాలు లేట్ అయినా నువ్వు ఇస్తానని తీసుకున్నావు, ఇవ్వకపోతారుగా సార్. చెప్పున్నాం సార్. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ పిల్లండి సార్. గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఒకసారి కలమనండి. ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైతే శాలరీస్ ఆఫీసర్ ఇవ్వనండి ఇమీడియట్ గా. ఇదే ఊరు ఇక్కడ వాటర్ రెడీ పెడతారు. నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? 2021 నుంచి చేస్తున్నాం సార్. మీ కాంట్రాక్టర్ రమ్మనండి, ఎవరుంటారు? ఎమ్మెల్యే రమ్మనండి, ఒకసారి రాసుకోవాలి. సెక్యూరిటీ ఒకసారి రాసుకోవాలి. సెక్యూరిటీ and the faculty position and your developments and our performance particulars, sir, and how we are supplying the patient diet and the review of the sanitation and security and various income sources for the hospital and financial statement, various account statement and hospital requirements and ongoing work, sir, and action plan for the coming. Now, sir, so earlier it was a district hospital, sir. It was used to call to be RIMS Medical College Hospital in 2008, sir. And later on, by the year 2019, the government AP converted it into from the semi-autonomous to a complete government body, sir. So I'm separated into government medical college and government general hospital, sir. So the two heads, principal and medical superintendent, sir. And now అన్ని వచ్చాయి, అన్ని ఆల్ కేటగిరీస్. ఇది సీటు 15 అన్ని సెక్షన్స్ అంటే అన్ని వింగ్స్కి ఈక్వల్గా ఉందా లేకపోతే ఒకటి the functional capacity of 800 beds, intake of 100 MBBS. Now, here is the main, sir, Dr. Shakila, sir, and our principal, sir, Dr. R. Venkatachalam, sir, and Deputy Superintendent, Dr. S. Narasimhamurthy garu. Behind this body. Now we have to say yes. So under the chairmanship of Swapnil Dinkar Superintendent and Dr. S.P.L. Narasimhamurthy, sir, and at to be nominated posts are there, sir. 6 men, 5 men. Sure. And also municipal commission and along with V. Radhilakshmi garu, C. H.S. Srikappa and Dr. B. Meenakshi garu, and HO also with us, sir. Right, sir.
while moving on to overview of the facilities we are having right now, sir. So it is a teaching hospital, sir, with an operating bed strength of about 930 beds, sir. So we, యావరేజ్ ఎంత ఫుల్ అవుతున్నాయి? so it always exceeds, sir. It always exceeds. Sir, 930 beds ఉన్నాయి. At one time, head office is లేదు అమ్మ సార్ అంటలేదు లేదంటే స్పేసింగ్ అంటే మీరు కావాల్సిన స్పేస్ 930 బెడ్స్ కి ఉందా లేదా లేదు అంటే ఏ కెపాసిటీ సార్ చెప్తారు లేదు సార్. కంజెస్టెడ్ గా లేదా Condition లేదు సార్. చెప్పాలి ఉండాలి 930 బెడ్స్ నీకున్న ప్లేస్ ఎంత, అంత ప్లేస్ ఉందా లేదా, లేదా 10 బెడ్రూమ్ దగ్గర 20 బెడ్లు పెట్టించారా, బ్యాక్ బెడ్స్ కి ఇప్పుడు స్పేస్ ఉందా, అట్లీస్ట్ ఉంది కదా, అది అడిగింది ఉండాలి. And continuing with the overview of the facilities, sir. We are having trauma care unit, dialysis unit, extended ambulance and vehicle facilities are also available, sir. Apart from all these, we are not. ఇక్కడ ఫండ్స్ అవైలబుల్ ఉందా, ఏమైనా ఉన్నాయి ఫండ్స్ అవైలబుల్ గా, ఫండ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో 4 months నుంచి పని చేయడం పని చేయకపోతే లేకుండా 12 lakhs మేము పెండింగ్ ఉన్నాం సార్. ఏసీ 2 years నుంచి పే చేయక అది పే చేస్తాము. కలెక్టర్ పర్మిషన్ కోసం వెళ్ళాము. లిఫ్ట్ లేకపోతే నీకు నాకు ఇబ్బంది లేకపోతే పేషెంట్కి ఇబ్బంది కదా, మీరు ఇబ్బంది పడడం లేదా పైకి ఎక్కడానికి? అదే సార్ పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము అన్ని పెర్మిషన్కి రావడానికి మేము బాగా చేయించాం సార్. వెంటనే చూపించి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఓపీ దగ్గర వేసాము, ఆపరేషన్ థియేటర్ దగ్గర వేసాము, లేబర్ రూమ్ లో వేసాము. అయితే అవన్నీ కొనేదానికైతే మా దగ్గర ఫండ్స్ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫండ్స్ పుడతాయా, అంటే ఫండ్స్ ఎక్కడ పుడతాయి? క్రియేట్ చేసుకోవాలంటున్నాను. ఆలోచన ఎందుకున్నావు? ఎవరికి అడిగినా సరే ఒక ప్రజాప్రతినిధి అనుకుంటే ఈ దాత తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళ పేర్లు రాసుకొని తెచ్చి పెడతారు. ఎన్ని ఫ్యాన్లు కావాలి నేను పిలిపిస్తాను, 100 ఫ్యాన్లు కావాలి, సాయంత్రం వస్తాను, మీ ఫ్యాన్ మీరు పెట్టుకొని మీ పేరు అంటే ఆ ప్రయత్నం చేయాలి కదా. మీకు ఎన్ని కావాలి కూర్చొని చెప్పండి. దాతలు చాలా మంది ఉన్నారు పెట్టుకోవడానికి, మనం ప్రయత్నం చేయాలి. ఒక 10 ఫ్యాన్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? సో మాకు ఒక 1000 ట్యూబ్లైట్స్ కావాలి సార్, ఒక 500 ఫ్యాన్స్ కావాలి సార్, 3 సీటర్ అయితే ఒక 20-30 కావాలి సార్. అంటే ట్యూబ్లైట్లు లేవు. ట్యూబ్లైట్ వేసాం సార్. రిక్వైర్మెంట్ టోటల్ హాస్పిటల్ కి రిక్వైర్మెంట్ అది మా రిక్వైర్మెంట్ అయితే 1000 వరకు అవసరం అవుతుందని మా ఎలక్ట్రీషియన్ ఈ రివ్యూ నేను పెట్టేసి అంతేనా? అంటే మేము ప్రతి టాప్ ప్రయారిటీ చేయాలి. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ చేస్తారు. ఎవరో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ నుంచి తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర నుంచి పెట్టుకోయా నువ్వు, అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర నుంచి పెట్టుకో. ఏం చేసుకుంటాం పెట్టుకొని? అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్, నేను చేయిస్తాను. ఏం చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, ఇదే ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన కప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది కాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నిటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ ఒక 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను, ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week లో ఇస్తాను. 1 week లో ఇస్తాను. 1 week 10 days లో అయింది. అదే సార్. మీరు ఎమ్మెల్యేగా మీరు కరెక్ట్గా మాట్లాడారు. చాలా టాప్ పర్సెంటేజ్. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చుతుంది.
ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. అక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు ఇప్పుడు కొందరు వచ్చి వచ్చేసారు అప్పుడు వచ్చేసారు ఫంక్షన్ వాళ్ళు కామన్ కలిసారు సార్. ఒకసారి చూడండి, అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 yearలో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి, అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. Pharmacy, Vijayawada, sir. And local persons. ఎవరు మళ్ళీ ఎవరు పిల్లలు సెంట్రల్లో పిల్లలు మనం తీసుకోవాలి. So we procure quarterly requirements, sir. And 3 months drugs are always kept in pharmacies, sir, for any emergency needs to be met, sir. And there is a sufficient amount of 20% per material available. This states about the patient. ఎవరు కాంట్రాక్ట్ ఎవరు ఇప్పుడు దీని మీద డైట్ మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి, కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. ఎలా చేశారు మీరు? అది ఎవరు చూస్తారు? అది మీరేనా? ఎవరు కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత అది ఏది పెడితే అది పెట్టించుకుంటారా? మనం గైడ్ లైన్స్ లో ఉన్న పెట్టిస్తారా? మీరు ఇంకొకటి నేను పెట్టాను, ఉన్నాయో పడిచ్చారు పక్కన. ప్రతి వార్డులో కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టమని చెప్పాను. ట్రీట్మెంట్ కంప్లైంట్ బాక్స్ అని వాడు పెట్టాను కదా, వాడు ఏదైనా అప్పుడప్పుడు మనం చూద్దాం, అందరం కలిసి చూస్తాం. Employees, sir, in GG basis and 64 in medical. శానిటైజర్ కాంట్రాక్ట్ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ సైట్ చూసుకోండి. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం హాస్పిటల్స్? కాలేజ్ అండ్ హాస్పిటల్ మొత్తం 559 ఉన్నాయి సార్. 559 వర్కింగ్ ఎన్ని ఉన్నాయి అందులో? వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వెళ్తున్నాయి. నేను ఒకసారి చూస్తాను, ఎక్కడికి వెళ్ళి చూస్తాను. సీరియస్ 559 ఎన్ని ఉన్నా? 559 ఎవ్రీ టాయిలెట్ పనిచేస్తుందా? కానీ ఇప్పుడు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మట్టుకు కాదు, అంటే నువ్వు ఎంతవరకు చూస్తున్నావు? ఎన్ని పని చేయడం లేదు. వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా? తలుపులు ఉన్నాయి లేదా? తలుపుంటే గుడి ఉందా లేదా? నీ బాధ్యత కదా అది. శానిటేషన్ లేదు, అదే ముఖ్యం కదా. తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేయడం ముఖ్యం. అంటే ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా. మరి అది నేను అడుగుతున్నది అదే కదా. నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్లో శానిటేషన్ బాగున్నట్టు లెక్క. ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. నేను సర్ప్రైజ్ వాటర్కి వెళ్ళాను అనుకో, ఏమన్నా టాయిలెట్స్ పని చేసాను ఫస్ట్ కంప్లైంట్ అదే వస్తుంది. ఈ దగ్గరే కదా, ఏ హాస్పిటల్కి అయినా అది అలవాటు అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, పైసా ఎక్కువ టాయిలెట్స్ మీద పెట్టండి అండి. టాయిలెట్ ఎంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక వాకింగ్ మీకు సర్ప్రైజ్కి వెళ్ళాను అనుకో, నువ్వు దొరికిపోతావు, నాకు తెలుసు. నీకు అందుకే ముందు చెప్తున్నాను. ఒకసారి నువ్వు ఈవేళ రేపు డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్ నెంబరింగ్ ఇవ్వు. ఏది అన్ని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ సీరియల్ నెంబర్స్ వేసి అన్ని పని చేస్తున్నాయి లేదా? ఏ నెంబర్ టాయిలెట్ పనిచేయడం లేదు, కమోటీ బాగోలేదా, టాయిలెట్స్ పైపులు లేవా, పొడిలు ఉన్నాయి లేదా, తలుపులు ఉన్నాయి లేదా, అవన్నీ ఒకసారి చాలా టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అది.
అన్నీ చూసాను సార్, మ్యాక్సిమం అన్నీ చూసాను సార్. రిపేర్స్ ఏమన్నా కానీ నేను నోట్ చేసుకున్నాను సార్, ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాను సార్. అది ఒకసారి అదే సార్. టాయిలెట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే సార్. ఇంజనీరింగ్ ఇప్పుడు చేయడం ఏంటి భయ్యా? దీంట్లో జరగాలి కదా అవన్నీ. చాలా మంది టాయిలెట్స్ డ్రైన్స్ కూడా బాగుంది సార్. నేను భయ్యా నేను అడిగినంత వరకు చెప్తాను నేను అనేది. ఏ టాయిలెట్లోకి వెళ్ళినా అసలు వెళ్ళబుద్ధి కాదు ఎవరికి. గ్రౌండ్ ప్రిన్సిపల్ టాయిలెట్స్ అలాగే ఉంటాయి. రెగ్యులర్ సిస్టమ్ బాగోలేదండి, చూశాను అప్పుడు కూడా. పడతారు పేషెంట్లు కానీ అందరూ చేయండి. టాయిలెట్స్ అన్ని ఏ రకంగా ఉన్న ఈచ్ టాయిలెట్ నెంబర్ వేసి ఏ ప్రాబ్లం రాయండి. దాన్ని ఫుల్ పేజీగా బాగు చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి. ప్రయారిటీగా అన్ని టాయిలెట్స్ వర్కింగ్లోకి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్